కమ్మనైన భాషలో జాలువారినట్టుగా రాసే పద్యాలు మన పూర్వ కవులు రాసినారు, ప్రస్తుత కవులు కూడా రాసినారు. అద్భుతంగా రాసినారు. బమ్మెర పోతన మనం ఎంతో గొప్పగా కీర్తించుకునేటువంటి బమ్మెర పోతన గారు అద్భుతమైనటువంటి భాగవతాన్ని మనకు అందించినారు. నల్లని వాడు, పద్మనయనమ్ముల వాడు, కృపారసమ్ముపై జిల్లెడు వాడు, మౌలి పరి సర్పిత పింఛమువాడు, నవ్వురా జిల్లెడు మోమువాడొకడు. చాలా సులభం లేదు, సంస్కృతం లేదు, శాంతి లేదు, పెద్ద గొట్టుగా లేదు. ఆయన రాసిన ఇంకో పద్యంలో చిన్న చిన్న పదాలలో, అతి చిన్న పదాలలో అందుగలడు ఇందువు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు. సరళమైనటువంటి, కమ్మనైనటువంటి, అందమైనటువంటి అచ్చ తెనుగు మాట, చాలా సులభంగా అర్థమయ్యే మాట. కవిత్వం రాసేవాళ్ళు అందరూ పురస్కారాల కోసమే, సన్మానాల కోసమే, సత్కారాల కోసమే, వైభోగాల కోసమే కాదు, దైవభక్తో కూడా రాయవచ్చని చెప్పినారు. అందుకే పలికించడు వాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట అని చెప్పినారు. వారే ఒక సందర్భంలో బాలర సాలసాల నవ పల్లవ కోవల కావ్యకన్యకన్ ఊలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి, నిజ దార సుతోదర పోషణార్థమై అన్నారు. గొప్ప కవులు భూషణాల కోసమో, సన్మానాల కోసమో, సత్కారాల కోసమో కాదు, అద్భుతమైనటువంటి భక్తిభావంతో రాసి భార్యాబిడ్డలను పోషించుకోవడానికి భూమి దున్నుకొని బతికి హాలికులైతే ఏమీ లేదు, అట్లా అవకాశం లేకపోతే అడవులలో, గహనాంతర సీమలలో కందమూలాలు తవ్వుకొని తిని బతికితే ఏమీ, మంచి కవిత్వం రాసిన సత్కవులను కూడా చెప్పినారు. అంటే తెలంగాణ నేల మీద ఉన్నటువంటి ధిక్కార స్వరూపానికి కూడా ప్రతీకగా నిలిచినవాడు మన మహాకవి బమ్మెర పోతన అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. సందర్భం వస్తే కవులు చాలా ధీటైన విమర్శలు చేస్తారు, భగవంతుని కూడా వదలరు. పాల సంద్రములోన పవ్వలించడు వాడు, పరుల ఇండ్ల పాలు కోరనేల, ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపి, విశ్వదాభిరామ వినురవేమాన్. భగవంతుని కూడా వదిలిపెట్టలే. అప్పనంగా వచ్చే ఎదుటివారి సొమ్మును ఎట్లా కోరితే సమాజం అనేటువంటి దాన్ని చిన్న మాటలో, ఎంత చక్కటి తెలుగులో చాలా చక్కగా చాలా విషయాలు చెప్పినారు, జీవిత సారాలు చెప్పినారు. ధనం వస్తుంది, కొంతమందికి ఆ ప్రాప్తం కలుగుతుంది. ధనం వచ్చినంత మాత్రాన గర్వపడవద్దు, దాంతో అహంకారం రావద్దని చెప్పేటువంటి మాట. సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలిలము బంగిన్, సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిన్ సుమతి అన్నారు. ఎంత గొప్ప మాట అండి, ఎంత చక్కటి మాటలో చెప్పినారు. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరం ఈయని వేలుపు, మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడవంగవలై సుమతి అని చెప్పినారు. ఎంత గొప్ప మాట అండి. అనగ ననగరాగ మత్స్య ఇల్లుచునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమన్. అట్లా గొప్పగా అద్భుతమైనటువంటి పద్యాలు మనకు చెప్పినారు. ఏ విధంగా కార్యాన్ని సాధించాలా, ఒక కార్య సాధకుని లక్షణం ఎట్లా ఉండాలా అని చాలా గొప్పగా చెప్పినారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో చాలా వేదికల మీద ఈ మాట నేను చెప్పేవాడిని. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు ఒక విఘ్నాయత్తులై మధ్యములు, ధీరులు విఘ్న నిహన్యమానులగుచున్ దృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉద్యోగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నను. భాష వచ్చినా, చదువు వచ్చినా, అందులో సంస్కారం లేకపోతే, రసజ్ఞత లేకపోతే అది పండదు, కళావిహీనమవుతుంది, కాంతి, దానికి రావాల్సిన కాంతి రాదు అని చెప్పిన. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న. మంచి తెలుగు, ఇందులో ఏం కాఠిన్యం లేదు, భాషా కాఠిన్యం లేదు, విషయ కాఠిన్యం కూడా లేదు. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకము. గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూర నల పాకము చేసిన నైన గాని అందు ఇం పొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర అన్నాడు భాస్కర సుమతి శతకారు. ఇట్లా ఎంతో శతక సాహిత్యాలలో అద్భుతమైనటువంటి పద్యాలను, అద్భుతమైనటువంటి విషయాలను మనకు అందించిన నేటి సమాజంలో కూడా, ఈనాటి సమాజంలో మన గోరేటి వెంకన్న చక్కటి తెలుగులో, తెలంగాణ యాసలో గల్లీ చిన్నది. గోరేటి వెంకన్న అద్భుతమైనటువంటి వాగ్గేయకారుడు, కవి. సహజంగా జాలు వార్త ఆయన మాట. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. నిజంగా ఆ పాట వింటే కళ్ళు చెమరుస్తాయి, దుఃఖం వస్తుంది. పేదలు వాళ్ళ బస్తీలలో పడే బాధ స్వయంగా మనం అక్కడికి వెళ్ళి చూసినటువంటి అనుభూతి కలుగుతుంది. అంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాసిన, గొంతెత్తి పాడిన కవి, నేటి తరం గొప్ప కవి మన గోరేటి వెంకన్న. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం.
అద్భుతమైనటువంటి సాహిత్యంలో మనకు అందించిన వాడు మన అందెశ్రీ. మళ్ళీ గోరేటి వెంకన్న సంత మా ఊరి సంత. అసలు సంతకు మనం వెళ్ళి వచ్చిన అనుభూతి కలుగుతుంది. గ్రామాలలో జరిగే సంత ఎట్లా జరుగుతుందనే అనుభూతి మనకు కలుగుతుంది. మన జయరాజు వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోవమ్మా అని చెప్పి రాసిన పాట తెలంగాణ నలుగు చెరుగుల మారుమోగింది. వాన కోసం తెలంగాణ రైతులు పడే బాధ అద్భుతంగా వర్ణించిన మన జయరాజు కూడా మన తెలంగాణ కవి బిడ్డ.